చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అలర్ట్. ఇకపై నేరుగా డబ్బులు ఇవ్వరు. ఆగస్టు నుంచి కొత్త విధానం. మన తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైంది. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు ఇకపై నగదు రూపంలో ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. లబ్ధిదారులు అందరికీ 100% పారదర్శకంగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ మొత్తాలని జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 42 లక్షల మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు పొందుతున్నారు. అయితే వీరిలో ప్రస్తుతం సగం మందికి మాత్రమే నేరుగా బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతూ ఉన్నాయి. మిగిలిన దివ్యాంగులు, వృద్ధులకు గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికిస్తున్నారు. మరికొందరి ప్రతి నెల తపాలా పోస్టల్ ఖాతాల ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నగదు చెల్లింపుల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు, అర్హులైన వారికి కాకుండా బోగస్ వ్యక్తులకు సొమ్ము చేరుతున్నట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు పోస్టల్ కార్యాలయాల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి ఎండలో క్యూ లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలు అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త విధానం అమలుకు వేగంగా సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం చేతికి నగదు రూపంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఈ ఖాతాల్లో జమ అయ్యే సొమ్మును తమకు అవసరమైనప్పుడు నేరుగా బ్యాంక్ లేదా తపాలా శాఖకు వెళ్లి తీసుకోవచ్చు. ఏటీఎం సెంటర్ల ద్వారా ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆగస్టు నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము. బ్యాంకింగ్ నెట్వర్క్ అనుసంధానం ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు నిర్ధారణ కోసం లైవ్ అథెంటికేషన్ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అర్హులైన వారెవరూ, బోగస్ పెన్షన్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఈ శాస్త్రస్థాయి పరిశీలన సాగుతుంది. జూన్ నెలాఖరు నాటికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని గడువు విధించారు. జూలై మాసంలో డేటా క్రోడీకరణ ముగిసిన తర్వాత వచ్చే ఆగస్టు నెల నుండి లబ్ధిదారులు అందరికీ ఖాతాల్లోకి ఒకే క్లిక్తో పెన్షన్ సొమ్మును నేరుగా డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ సంస్కరణకు ద్వారా ప్రభుత్వం ఖజానా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే కాకుండా నిజమైన పేదలకు సకాలంలో లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.